దేశంలోని ప్రముఖ ఆలయాల్లో పూరీ జగన్నాథ ఆలయం ఒకటి. 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ హయాంలో నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువుదీరి ఉంటాయి. వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం. జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయన్నది భక్తుల విశ్వాసం. రోజూ కొన్ని వేల మంది భక్తులు శ్రీక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇక్కడ నిత్యం దేవదేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండలోనే వండుతారు. లక్ష్మీదేవి అదృశ్య రూపంలో ప్రసాదాల తయారీని పర్యవేక్షిస్తుందన్న నమ్మకం ఉంది. విచిత్రం ఏమిటంటే ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట. స్వామికి సమర్పించాకే సువాసనలు వస్తాయని చెబుతారు.